ఘటనా స్థలంలో మా ప్రతినిధి రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఘటనా స్థలంలో తాజా పరిస్థితి ఏంటి? అటు తీసుకొని పోనీ చిన్నగా. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ప్రధాన రహదారి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దాదాపు 20 మంది అయితే మృత్యువాత పడిన ఘటన సంగతి తెలిసింది. అయితే దీంట్లో ఇప్పటికే క్షతగాత్రులను కొంతవరకు మెరుగైన వైద్యం కోసం అయితే హైదరాబాద్కు తరలించినప్పటికీ ఘటన స్థలంలో వద్ద ఘటన ప్రదేశాన్ని ఇప్పటికే అదనపు డీజీ మహేష్ బాబుతో పాటు తర్వాత ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ కూడా సందర్శించడం జరిగింది. ఆ ఘటన స్థలానికి సంబంధించి ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఆ ప్రమాదం గల కారణాలు దాని మీద కూడా పరిశీలించడం జరిగింది. ఒకసారి చూసుకున్నట్లయితే లారీ ఎక్కడైతే టిప్పర్కి సంబంధించి కూడా లారీకి గురి కావడం జరిగింది. ఆ టిప్పర్ వద్ద ఉన్నాము మనం. ఇక్కడ ఆ డ్రైవర్ ముందు భాగం ఉన్న సంబంధించి కూడా మొత్తం పూర్తిగా నుజు అయిన పరిస్థితి అయితే ఉంది. డ్రైవరు అక్కడికక్కడే చనిపోయిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఒకసారి లారీ టిప్పర్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఆ లారీ ఇక్కడ నుంచి అంటే చేవెళ్ళ నుంచి కూడా వికారాబాద్ వైపు ఈ కంకర తీసుకొని తర్వాత వికారాబాద్ వైపు అయితే తీసుకుపోతున్న క్రమంలో ఈరోజు ఉదయం 6:30 ఈ ప్రమాదం జరిగినట్లయితే పోలీసులు గుర్తించడం జరిగింది. ఇక్కడ ఘటన స్థలం వద్ద ఈ లారీలో ఉన్న కంకర ఒకేసారి బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులపై కూడా వెళ్ళడం, తర్వాత వారికి చాలా మంది బస్సు ముందు భాగం కూర్చున్న దాదాపు 20 మందికి కూడా కంకర మీద పడడంతో కూడా ఊపిరాడక చాలా మంది అక్కడికి చనిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ప్రమాదం సంబంధించి కేవలం ఒక మలుపు వద్ద ఇటు చేవెళ్ళ నుంచి మీర్జాగూడ సమీపం సంబంధించి కూడా ఒక మలుపు వద్ద అక్కడున్న గుంతను తప్పించబోయిన లారీ ట్రిప్పర్ డ్రైవరు అదే తప్పించడానికి వెళ్ళి బస్సుకు ఢీకొట్టడంతో కూడా అదంతా బస్సుకి టిప్పర్లో ఉన్న ఆ కంకర అంతా కూడా బస్సులో పడడంతో కూడా ఈ తీవ్రత ఎక్కువ జరిగిందని చెప్పి కూడా స్థానికులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ఘటన స్థలం వద్ద ఒకసారి విజువల్లో చూస్తున్నట్లయితే అంత భయంకరమైన పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఇక్కడ వరకు ఇప్పటికే ఘటన స్థలంలో కొన్ని వరకు ఆధారాలు అయితే సేకరించడం జరిగింది. ఎక్కడైతే ప్రమాదం జరిగిందో అక్కడ ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇదే ప్రాంతంలో ఎదురుగా ఇటు చేవెళ్ళ నుంచి ఇటు వికారాబాద్ వైపు టిప్పర్ వెళ్తుంది. తర్వాత బస్సుకు సంబంధించి కూడా బస్సు వైపు ఏదైతే మన విజువల్లో చూస్తున్నామో ఆ బస్సు ఇటు తాండూరు నుంచి హైదరాబాద్కి వెళ్తుంది. ఉదయం 6:30 గంటల ప్రాంతంలో కూడా ఇక్కడ మలుపు దగ్గరే ఒకేసారి అతివేగంగా రెండు కూడా ఉండడంతో కూడా ఈ ప్రమాదం జరగడంతోనే దాదాపు ఈ 20 మందికి కూడా ఇప్పటికే చనిపోయినట్లు కూడా అధికారులతో గుర్తించింది. ఈ ఘటనలో ఇంకా పూర్తి స్థాయిలో సంబంధించి కూడా ప్రస్తుతం అయితే అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఆధారాలకు సంబంధించి కూడా క్లూస్ టీమ్స్ కూడా సేకరిస్తున్నారు. ఎక్కడైతే గుంత తప్పించబోయిందో ఆ గుంతను ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. లారీ డ్రైవర్ అంటే అతివేగంగా ఇటు రావడం, ఉదయం సమయంలో కూడా ఎలాంటి వెహికల్ రాదన్న ఒక ఉద్దేశంతో కూడా వేగంగా రావడంతో కూడా అది కూడా ఎదురుగా ఒక గుంత ఉండడం, ఆ గుంతను తప్పించబోయి కూడా ఇటు బస్సు వైపు రావడంతో కూడా ఈ ప్రమాదం ప్రధాన కారణమై ఉండొచ్చు అని చెప్పి కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం ఆ గుంతకు సంబంధించి కూడా గుంత భారీగా ఉంటుంది. అయితే ఈ చేవెళ్ళ ప్రధాన రహదారి వద్ద కూడా ఇదే విధంగా ఈ రోడ్లు ఇదే విధంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ కూడా మరమ్మతు లేకుండా కూడా ఉండడంతో కూడా ప్రధానంగా ఈ ప్రమాదాలు జరిగి ఉండొచ్చు అని చెప్తున్నారు. అంటే ఎక్కువగా ఇటు చేవెళ్ళ నుంచి వికారాబాద్ వైపు వెళ్ళే రహదారికి కూడా అన్ని మలుపులు, తర్వాత మర్రి చెట్లు ఉన్నాయి. తర్వాత ఆ మర్రి చెట్లు ఉండడంతోనే రోడ్డు విస్తరణ పనులు ఆగిపోయాయని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ప్రస్తుతం ఈ ఘటనలో ఇంకా అధికారులు పూర్తి స్థాయిలో ఆధారాలు అయితే సేకరిస్తున్నారు. ప్రస్తుతం రాజేంద్రనగర్ అడిషనల్ డీసీపీ కేఎస్ రావు ఉన్నారు. వారిని అడిగి మరి తెలుసుకుందాం. సార్, ఈ ఘటనకు సంబంధించి ప్రాథమికంగా మీకు ఎన్ని గంటలకు సమాచారం వచ్చింది, ఎన్ని గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు కూడా మీరు గుర్తించడం జరిగింది? ఇది అయింది 6:30, 6:45 మధ్యలో అంటారు. ఇమీడియట్గానే వెనక ట్రావెల్ చేసే దాంట్లో మా పోలీస్ ఆఫీసర్స్ కూడా ఉండడం వల్ల 15-20 నిమిషాల లోపలనే ఎస్హెచ్ఓ మా శ్రీధర్ వచ్చి ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేసిండ్రు. ఫైర్ వాల్ కూడా వచ్చిండ్రు. రెస్క్యూ టీం కూడా ఇమీడియట్గానే రీచ్ అయ్యిండ్రు. ఏసీపీ చేవెళ్ళ అండ్ ఎస్హెచ్ఓ టీం అంతా కూడా ఇమీడియట్గా చేసి ఒక జేసీబీని తెప్పించి ఇమీడియట్గానే దాంట్లో పడిపోయిన కంకర్ను బయట వేయడం జరిగింది. చాలామందిని మా పోలీస్ ఫోర్స్ వెనక బస్సులో ట్రావెల్ చేసేటోళ్ళతో పాటు అసిస్టెన్స్ తీసుకొని ఇమీడియట్గానే రెస్క్యూ చేసి హాస్పిటల్స్కి పంపడం జరిగిందని. సార్, అంటే ఘటన సమయంలో ప్రమాదం చూసుకున్నట్లయితే చాలా ఘోరమైన ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. అంటే ఇప్పటికే క్షతగాత్రులకు సంబంధించి కానీ మీరు సహాయక చర్యలు చేయడం, మీ సిబ్బంది కూడా బస్సులో ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పారు సార్ ఆ ఘటనలో ఎలా జరిగిందని చెప్పి ఏమన్నా తెలుసు? ఎవరికి ఏం తెలియదు. అది 6:37 మధ్యలో సడన్ హిట్టే. ఇప్పుడు ఇంజూర్ అయిన వాళ్ళు చెప్పేది సడన్గా హిట్ అవ్వడం వల్ల చూసే వరకు అది హెడ్ ఆన్ కొలిజన్, టిప్పర్ డ్రైవరు బస్ డ్రైవరు ఇద్దరు చనిపోవడం జరిగింది. ఆ తర్వాత అంతా కూడా రెస్క్యూ అయ్యాయి అనమాట. ఎవరు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు అనమాట.
బస్సు డ్రైవర్ కానీ లారీ డ్రైవర్ కానీ అతివేగంగా ఏమైనా ఉన్నట్లు ప్రాథమికంగా దర్యాప్తు ఏమైనా తెలిసింది? ఇప్పుడు ఇక అది చాలా డ్యామేజ్ వెహికల్కి అయింది కాబట్టి అతివేగం ఉండవచ్చు, బట్ ఎవరి తప్పు ఉంటుంది అనేది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. ఇది మొత్తం మీద పోలీసులు దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు అంటే ఎక్కడ ప్రమాదం గల ప్రధాన కారణం ఏదైతే ఉందో అంటే ఈ గుంతను తప్పించబోయి పూర్తిగా రైట్ సైడ్ మళ్లించేది కూడా ప్రయత్నం చేయడంతో కూడా ఎదురుగా వస్తున్న బస్సుని ఢీకొట్టడంతో కూడా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు కూడా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ప్రస్తుతం ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నాం కాబట్టి ఈ ప్రమాదం గల కారణాలు ఏదై ఉండవచ్చు అనేది కూడా ప్రాథమికంగా పోలీసులు దర్యాప్తులో ప్రస్తుతం అయితే కొన్ని వివరాలు అయితే సేకరించారు. కానీ పూర్తి స్థాయిలో సమగ్రంగా దర్యాప్తు చేయాలంటే కొంత సమయం పడుతుంది కాబట్టి దర్యాప్తులో భాగంగా ఇంకా ఇంకా మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందని చెప్పి కూడా పోలీసు అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో.